మీ ఫిడేల్ తోటి నా జబ్బు మీరే తగ్గించాలి. ఏం జబ్బురా? ఊళ్ళో అందరు నన్ను మెంటల్ కృష్ణ అని ఏడిపిస్తున్నారు సార్. చూడటానికి నువ్వు అలా కనిపించడం లేదే. లేదు సార్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్. నాకు లైట్గా మెంటల్ ఉంది సార్, అది మీరే తగ్గించాలి. మెంటల్ ఎంతసేపు రా? 2 కీర్తనలు వాయించారంటే డిస్క్ మొత్తం క్లీన్ అయిపోద్ది. థ్యాంక్స్ గురుగారు, మీకోసం గురుదక్షిణ తీసుకొచ్చాను. దాందే ఉందో, తగ్గిన తర్వాత ఇవ్వచ్చు. కాదు కాదు కాదు, తీసుకున్న తర్వాతనే తగ్గించాలి. అంతేనా? అయితే ఇవ్వు. ఇదే సార్ గిఫ్ట్. చూసారా కౌన్స్ పెట్టలా ఉంది. ఇది గిఫ్టా? ప్రపంచంలో ఏ శిష్యుడు ఇవ్వని గిఫ్ట్ నేను మీకు ఇస్తున్నాను. అది ముందు ఇస్తున్నాను, ఉంచుకోండి. దీన్ని తీసుకెళ్ళి నన్నే చేసుకోమంటావు? ఏదో చేసుకోండి గురుజీ. గిఫ్ట్ జాగ్రత్త. ఆ గిఫ్ట్ జాగ్రత్త అంటున్నా. చూడటానికి బక్కదానిలా ఉంది, ఇలాగిచ్చింది ఏంట్రా? గుడ్ మార్నింగ్ గురుజీ. ఏంటి గురుజీ చాలా ప్లెజెంట్ గా ఉన్నారు? నీలాంటి శిష్యులుంటే ఎవ్రీడే ప్లెజెంట్ గా ఉంటావయ్యా. మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా? కమాన్ దా. కూర్చోరా రంగా, మానసిక పరిపక్వతే, మానసిక పరిపక్వతే. గురుగారు ఏమిట్రా? మెంటల్ కి సైకోకి తేడా ఏంటండి? మెంటల్ అంటే నిద్ర జుజుబి, సైకో అంటే అమ్మో అది వేరే లెవెల్. దానికి మన దగ్గర కీర్తనలు లేవురే. ఏంట్రా? ఏంటి ఏడుస్తున్నావు ఏంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. సైకోనా? మరి నిన్న మెంటల్ అన్నావు కదరా? అయ్యో ఆ లుక్ ఏంటి? అది కాదు కృష్ణ, అంటే నిన్న మెంటల్ అన్నావు కదా అని. ఈ సొసైటీ నన్ను సైకో అంటుంటే నువ్వు మెంటల్ అంటావేట్రా? కత్తి తీసావేంట్రా? అమ్మో అమ్మో, అరే వద్దురా, దండ పెడతా. వద్దు వద్దురా వద్దురా. అరే ఈ కత్తితో నీ ఒళ్ళంతా చెక్కేసి ఉప్పు కారం జల్లి ఉప్పు చేపల ఎండ పెట్టేస్తా. అరే నువ్వు మెంటల్ కాదు, నువ్వు సైకోయే. అర్థమైంది కదండి గురుగారు? అవునరా. అయితే నాకు ట్రీట్మెంట్ చేయండి. సారీరా, నా దగ్గర సైకో కీర్తనలు లేవురా, దానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వలేనురా. లేవా గురుగారు? ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. అయితే నేను గుడిపడిపోతా. థ్యాంక్ యూ రా, వెళ్ళిపో. సరే నిన్న మీకు నేను ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇచ్చారా? ఏంటి నేను ఇచ్చిన గిఫ్టా? ఎక్కడుందిరా? పొద్దున ఎవరితోనో లేచిపోయింది, వెళ్ళి తెచ్చుకో. గిఫ్ట్ ఇస్తే దాచుకోవాలరా, గాలికి వదిలేయకూడదు. అవునరా. నా గిఫ్ట్ ఏం చేసావో చెప్పు. నేనేం చేశాను రా? రాత్రి నా పక్కనే కూర్చుంది, 2 మెసేజ్ వచ్చింది ఎవరికో, ఉదయమే లేచి వెళ్ళిపోయింది. అదంతా నాకు తెలీదు. నా గిఫ్ట్ నాకు ఇస్తే నేను గుడిపడిపోతా.